హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఏఐ లెర్నింగ్ కమ్యూనిటీ. ఈ రోజు మనం ఈ వీడియోలో అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అని, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి క్లియర్ కట్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నా. అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నా, వీడియోని ఎండ్ వరకు చూస్తా అనుకుంటేనే ఈ వీడియో చూడండి. ఎందుకంటే సగం చూస్తే మాత్రం మిస్గైడ్ అవుతారు. వీడియోని ఎండ్ వరకు చూసేలాగా ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్, అసలు ఈ వీడియోలో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలియని వాళ్ళు, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ బేసిక్ తెలిసిన వాళ్ళు ఆర్ ఎవరైనా వాచ్ చేయొచ్చు. మంచి ఎగ్జాంపుల్స్తోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ వెల్కమ్ టు ద ఏఐ లెర్నింగ్ కమ్యూనిటీ. సో ఇప్పుడే మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే డూ సబ్స్క్రైబ్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే అసలు ఈ కోర్స్ ఎలా ఉంది, ఈ యూట్యూబ్ వీడియో ఎలా వచ్చింది అని ఒక కామెంట్ పెడితే ఆ కామెంట్ అనేది మన వీడియోని బూస్ట్ చేసి మనకి ఇంకా ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఎక్కువ వ్యూస్ రావడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు దానికోసం లైక్ చేయండి, కామెంట్స్లో చెప్పండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. అండ్ ఈ వీడియోలో అసలు ఏమేమి కవర్ అయితే అని మీకు ముందే ఎజెండా ఇవ్వాలి అనుకుంటున్నా. అండ్ దానికన్నా ముందు మీ అందరూ లాస్ట్ వీడియోలో ఇన్ఫార్మ్ చేసినట్టే మళ్ళీ చెప్తున్నా, మీ అందరికీ ఒక షార్ట్ నోట్స్ అయితే మెయింటైన్ చేయండి. అండ్ లాస్ట్ వీడియోలో విన్నర్స్ ఎవరో ఈ వీడియో మిడిల్లో చెప్తా. అండ్ ఈ వీడియో కూడా మళ్ళీ ఒక విన్నర్ని సెలెక్ట్ చేస్తా. సో ఆ టాస్క్ ఏంటి అంటే, ఈ వీడియో అయిపోయేలోపు ఎవరైతే నేను చెప్పిన క్లాస్ని కంప్లీట్గా నోట్ చేసుకొని ప్రాపర్గా ఒక మంచి పోస్ట్తోని, మంచి డిస్క్రిప్షన్తోని లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టి నన్ను మెన్షన్ చేస్తారో దాంట్లో ఒక మంచి లక్కీ విన్నర్ని సెలెక్ట్ చేసి మీకైతే టెక్ బాయ్ దీపక్ తరపున రివార్డ్స్ అయితే నేను పంపిస్తా. సో నేను ఈ వీడియోలో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా అంటే, ఫస్ట్ అసలు వాట్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సెకండ్ వచ్చేసి అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. థర్డ్ థింగ్ వచ్చేసి హౌ ఎల్ఎల్ఎమ్స్ వర్క్. ఎల్ఎల్ఎమ్స్ అంటే మీ అందరికీ తెలుసు కదా, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. అసలు ఇవి ఎలా వర్క్ అవుతాయి వాటి గురించి చెప్పబోతున్నా. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రాంప్ట్. అసలు మనం చాట్‌జీపీటీని ఒక ప్రాంప్ట్ అడుగుతున్నప్పుడు ఏ స్ట్రక్చర్లో ప్రాంప్ట్ ఇస్తే అది మనకి మంచి అవుట్పుట్స్ ఇస్తుంది, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఫిఫ్త్ విషయం, ఫైనల్ విషయానికి వచ్చేసరికి అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఎలాంటి టెక్నిక్స్ ఉంటాయి, దాంట్లో 6 పవర్ఫుల్ టెక్నిక్స్ని నేను తీసుకొచ్చిన. ఆ 6 పవర్ఫుల్ టెక్నిక్స్ తెలిస్తే మీరు కూడా ఒక ప్రాంప్ట్ ఇంజనీర్ అయితే అయిపోతారు. సో ఎస్, అస్సలు వెయిట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. అండ్ వీడియో స్టార్ట్ అయ్యే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు. డెఫినెట్లీ మీ లైక్ అండ్ మీ కామెంట్ మన వీడియో చాలా బూస్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఎస్, సో ఫస్ట్ మనం అనుకున్నట్టుగా వాట్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అని డిస్కస్ చేద్దాం. మీరు అందరూ నోట్స్ పట్టుకొని క్లియర్గా ప్రతి ఒక్కటి నేను చెప్పింది రాసుకుంటున్నారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇది రాసుకుంటేనే మీరు నెక్స్ట్ టైం ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడు జస్ట్ ఒక బేసిక్ బ్రీఫ్ చూసి అర్థమైపోతుంది. ఓకే, సో నేను ఒక డాక్యుమెంట్ అయితే తయారు చేసుకున్నాను, నేను దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి. బేసిక్గా ఫస్ట్ ఇది స్టార్ట్ చేసే ముందు మనం మాట్లాడుకుందాం. బేసిక్గా మనం ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు కానీ ప్రాపర్గా కన్వే చేయకుంటే వాళ్ళకి అర్థం కాదు. అదే సేమ్ టు ఏ మిషన్, మనం ప్రాపర్గా మనకి ఏం కావాలి అన్న రిక్వైర్మెంట్ అడగకుంటే దానికి అర్థం కాదు, రైట్? సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయినారు ఇంటర్న్ లాగా. అండ్ ఆ ఫౌండర్ మిమ్మల్ని ఓకే ఇన్ కేస్ అనుకుందాం, నాకు ఆకలి అవుతుంది, నేను వెళ్ళి బర్గర్ తీసుకురా అంటాడు. మీరు వెళ్తారు, మీరు దగ్గర ఉన్న మెక్డానల్డ్స్కి వెళ్ళి బర్గర్ తీసుకుందాం అనుకుంటారు. సో అక్కడికి వెళ్తారు, వెజ్జా నాన్ వెజ్జా, మీరు ఏం తీసుకోవాలో మీకు ఎట్లా అర్థమవుతుంది? మీ ఫౌండర్ వెజ్ ప్రిఫర్ చేస్తున్నా, నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తున్నా, మీకు అర్థం కాదు. మళ్ళీ రిటర్న్ వస్తారు, వెజ్జా నాన్ వెజ్జా అని అడుగుతారు, నాన్ వెజ్ అంటాడు. మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వెళ్ళినాక సాస్ యాడ్ చేయాలా చేయొద్దా, మీకు అర్థం కాదు. మళ్ళీ వెళ్తారు, మళ్ళీ వస్తారు. సో దీనికంటే ముందే మీ ఫౌండర్ మీకు క్లియర్గా నాకు ఒక నాన్ వెజ్ బర్గర్ సాస్ లేకుండా అని చెప్పేస్తే మీరు వెళ్ళి ఒకేసారి తీసుకొచ్చేస్తారు. సో ఇక్కడ ఏమవుతుంది, మీ టైమ్స్ ఏమవుతుంది, అతను ఎక్స్ప్లెయిన్ చేసిన క్లియర్ ప్రాంప్ట్ మీరు అతనికి రిక్వైర్మెంట్ అవుట్పుట్ కూడా తీసుకొస్తున్నారు. సో సేమ్ అట్లనే మిషన్కి కూడా మనకి కావాలి అంటే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు అది రిటర్న్లో అవుట్పుట్స్ ఇస్తూ ఉంటుంది. దాన్నే ట్రెడిషనల్ వేలో చూద్దాం. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ ఏఐ మోడల్స్ లైక్ చాట్‌జీపీటీ, క్లాడ్ ఆర్ జెమినై. చాట్‌జీపీటీ, క్లాడ్, జెమినై అనే ఏఐ మోడల్స్తోని మనం కమ్యూనికేట్ అయ్యే విధానం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే. ప్రాంప్ట్ అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఫస్ట్ ప్రాంప్ట్ అంటే ఏందో చూద్దాం. ప్రాంప్ట్ అంటే ఎట్లా చెప్పాలి అంటే, ఒక సెంటెన్స్ మనం ఏఐ చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ఒక ఇన్పుట్ ఇస్తాం, ఒక మెసేజ్ రాస్తాం. సో ఆ సెంటెన్స్ని ప్రాంప్ట్ అంటారు. ఇంజనీరింగ్ ఏంటి, క్రాఫ్టింగ్. నా పర్స్పెక్టివ్లో అయితే నేను క్రాఫ్టింగ్ అని చెప్తున్నా. సో ఒక ఇన్పుట్ని ఒక చాట్‌జీపీటీకి అర్థమయ్యే విధంగా మనం ఎట్లా క్రాఫ్ట్ చేయాలి అన్నదే ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో దిస్ ఈజ్ ద ఒక ప్రొఫెషనల్ ఎగ్జాంపుల్. మీరు ఎగ్జామ్లో రాయాలన్నా, మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూలో చెప్పాలన్నా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ ది ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ కమ్యూనికేటింగ్ విత్ ఏఐ మోడల్స్ లైక్ చాట్‌జీపీటీ, క్లాడ్ ఆర్ జెమినై బై క్రాఫ్టింగ్ క్లియర్ స్ట్రక్చర్డ్ ఇన్స్ట్రక్షన్స్. ఇది గుర్తుపెట్టుకోండి, స్ట్రక్చర్డ్ ఇన్స్ట్రక్షన్స్, అది చాలా ఇంపార్టెంట్. కాల్డ్ ప్రాంప్ట్స్. ఆ స్ట్రక్చర్డ్ ఇన్స్ట్రక్షన్స్ని ప్రాంప్ట్ అంటాం. అండ్ దాట్ గైడ్ ద మోడల్ టు గివ్ అక్యురేట్, రెలివెంట్ అండ్ యూస్ఫుల్ అవుట్పుట్స్. మనం ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి ఆ చాట్‌జీపీటీ ఆర్ జెమినై, ఆ ఏఐ మోడల్స్ మనకి క్లియర్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట.
సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. థింక్ ఆఫ్ ఇట్ లైక్ దిస్. Imagine AI is a super intelligent assistant who knows a lot but has no common sense unless you guide it properly. Guys, ఈ AI ఉంది కదా, ఈ AI ఎంత ఎక్స్టెంట్ వరకు పోయినా నువ్వు ఇది చెయ్యి అని మనం చెప్పాలి. లాస్ట్ వీడియోలో మనం LLMs గురించి, AI ఏజెంట్స్ గురించి, వర్క్ ఫ్లోస్ గురించి డిస్కస్ చేసినాం కదా. ఒకవేళ అది కంప్లీట్ కాకుంటే అది వెళ్ళి చూడండి, మీకు అర్థమవుతుంది అసలు LLMs అంటే ఏంటి, AI ఏజెంట్స్ అంటే ఏంటి అని. సో ఇది కూడా సేమ్ టాపిక్. మనం రెలివెన్సీ లైక్ ఏఐని ఎంత ఎక్స్టెంట్ వరకు తయారు చేసి, ఎంత ట్రైన్ చేసి, ఎంత AI ఏజెంట్స్ ఉన్నా కూడా నువ్వు ఇది చెయ్యి అని ఒకళ్ళు గైడ్ చేయాలన్నమాట ఏఐని. యు ఆర్ ది వన్ ఇన్ కంట్రోల్. ద ఏఐ జస్ట్ ఫాలోస్ యువర్ ఇన్స్ట్రక్షన్స్. మన ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఉంటుంది. AI ఏజెంట్స్ అది సపరేట్ మ్యాటర్. సో చూడండి, ఏ ప్రాంప్ట్ ఈజ్ యువర్ వే ఆఫ్ సేయింగ్. మనం ఎట్లా మాట్లాడుతున్నాం అనేది ప్రాంప్ట్. ఒకసారి ఇక్కడ ప్రాంప్ట్ చూడండి. హే AI, దిస్ ఈజ్ హూ యు ఆర్, దిస్ ఈజ్ మై ప్రాబ్లమ్ అండ్ హియర్స్ హౌ ఐ వాంట్ యూ టు హెల్ప్ మీ. ఏఐకి మనం క్లియర్గా చెప్పాలన్నమాట, ఇది నేను, ఇది నా ప్రాబ్లం, నాకు నీ దగ్గర నుంచి ఈ హెల్ప్ కావాలి అని స్ట్రక్చర్డ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ప్రాంప్టింగ్ ఈజ్ ద స్కిల్ ఆఫ్ క్రాఫ్టింగ్ దట్ ఇన్స్ట్రక్షన్స్ ఎఫెక్టివ్లీ. ఒక బేసిక్ ఎగ్జాంపుల్ చూద్దాం. అసలు గుడ్ ప్రాంప్ట్ అంటే ఏంది, బ్యాడ్ ప్రాంప్ట్ అంటే ఏంది అని. సో బ్యాడ్ ప్రాంప్ట్, ఒక ఏఐ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా నువ్వు ఎక్స్ప్లెయిన్ ఏఐ అని అడుగుతావు. నువ్వు ఎక్స్ప్లెయిన్ ఏఐ అని అడిగినప్పుడు అది అసలు నువ్వు ఎక్స్పీరియన్స్డ్ పర్సనా, నువ్వు ఒక బిగినరా, నువ్వు ఒక ఫ్రెషరా, నీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నీ లాంగ్వేజ్ ఏంది, నీకు ఇంగ్లీష్ వచ్చా, నీకు హిందీ వచ్చా, ఏం చెప్పలేదు నీకు. సో గుడ్ ప్రాంప్ట్ ఏంటి అంటే, యు ఆర్ ఎన్ ఏఐ ప్రొఫెసర్. చాట్‌జీపీటీకి మనం చెప్తున్నాం అనమాట ఈ ప్రాంప్ట్. గైస్ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ప్రాంప్ట్ అనేది బెస్ట్ ప్రాంప్ట్. యు ఆర్ ఎన్ ఏఐ ప్రొఫెసర్, నువ్వు ఒక ఏఐ ప్రొఫెసర్వి. ఎక్స్ప్లెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ఏ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ యూజింగ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఇన్ అండర్ 100 words ఇన్ ఏ ఫ్రెండ్లీ టోన్. ఇక్కడ చాలా డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంది. అసలు ఈ కంప్లీట్ క్లియర్ ప్రాంప్ట్లో డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ స్ట్రక్చర్స్ నేను స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రాంప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్తా. జస్ట్ బేసిక్ మీకు ఎగ్జాంపుల్ అర్థం కావడానికి. నువ్వు ఒక ఏఐ ప్రొఫెసర్వి, ఒక ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్కి అండర్ 100 wordsలో ఒక ఫ్రెండ్లీ టోన్లో ఏఐ అంటే ఎక్స్ప్లెయిన్ చెయ్యి అని అడుగుతున్నాం. ఒకసారి మనం ఇదే తీసుకెళ్ళి జీపీటీలో పెట్టి చూద్దాం ఏం ఆన్సర్ ఇస్తుందో. సో యు ఆర్ ఎన్ ఏఐ ప్రొఫెసర్, ఎక్స్ప్లెయిన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు ఏ ఫైనల్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్ యూజింగ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అండర్ 100 words ఇన్ ఏ ఫ్రెండ్లీ టోన్. ఓకే, సో లెట్స్ సీ. సో ఎంత క్లియర్గా ఇస్తుంది అంటే ఒకసారి చూడండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ లైక్ టీచింగ్ మిషన్స్ టు థింక్ అండ్ లెర్న్ లైక్ హ్యూమన్స్. ఇమాజిన్ హౌ గూగుల్ మ్యాప్స్ సజెస్ట్ ద ఫాస్టెస్ట్ రూట్. మనం గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి ఫర్ X లొకేషన్ నుంచి Y లొకేషన్కి వెళ్ళాలి అంటే అది డిఫరెంట్ రూట్స్ సజెస్ట్ చేస్తుంది అండ్ ఫాస్ట్ రూట్ కూడా సజెస్ట్ చేస్తుంది కదా. దట్స్ ఏఐ లెర్నింగ్ ఫ్రమ్ ట్రాఫిక్ డేటా. అది ఆ ట్రాఫిక్ డేటా నుంచి సజెస్ట్ చేసి దానికి అదే మనకి సజెషన్ ఇస్తుంది అనమాట. ఆర్ హౌ నెట్ఫ్లిక్స్ రికమెండ్స్ షోస్ బేస్డ్ ఆన్ వాట్ యూ వాచ్. మనం ఎలాంటి మూవీస్ వాచ్ చేయాలి, మన మూడ్, ఇదంతా నెట్ఫ్లిక్స్ రికమెండేషన్ సిస్టంలో ఉంటుంది. అది కూడా ఏఐ. దట్స్ ఏఐ స్పాటింగ్ ప్యాటర్న్స్. ఈవెన్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ యూజ్ ఏఐ టు డిటెక్ట్ ఆబ్జెక్ట్స్ ఆర్ మేకింగ్ డెసిషన్స్ ఇన్ రియల్ టైమ్. ఇట్స్ నాట్ మ్యాజిక్, just small algorithms trained on data to solve problems, automate tasks and make lives easier. As an engineer, think of AI as a powerful tool to build smarter, more human-like solutions across every field. చూడండి అసలు ఎంత క్లియర్గా ఇస్తుందంటే, లైక్ మ్యాప్స్ ఏ విధంగా అయితే ట్రాఫిక్ని షార్ట్ డిస్టెన్స్లో చూపిస్తుందో, నెట్ఫ్లిక్స్ ఏ విధంగా అయితే మనం ఎలాంటి మూవీ చూడాలని రికమెండేషన్ సిస్టమ్స్లో ఇస్తుందో, అక్కడ ఎలాంటి ఏఐ యూజ్ అవుతుంది. అది మన హ్యూమన్స్ లాగానే ఆలోచిస్తుంది, బట్ ఇట్ ఈస్ ట్రైన్డ్ విత్ ద డేటా. చూడండి ఇంత క్లియర్గా ఇచ్చిందనమాట. జస్ట్ స్మార్ట్ ఆల్గరిథమ్స్ ట్రైన్డ్ ఆన్ డేటా టు సాల్వ్ ప్రాబ్లమ్స్. లార్జ్ డేటా మీద ట్రైన్ చేసి మనకి ఈజీ వేలో అవుట్పుట్ ఇవ్వడం, తొందరగా అవుట్పుట్ ఇవ్వడం చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీ ద డిఫరెన్స్. చూడండి ఒక బ్యాడ్ ప్రాంప్ట్కి ఒక గుడ్ ప్రాంప్ట్కి ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది. నార్మల్గా ఎక్స్ప్లెయిన్ ఏఐ అంటే అంత అసలు ఎట్లా ఇస్తుంది అంటే ఒకసారి చూద్దాం. ఇది మనం ఆల్రెడీ పాత చార్ట్ ఉంది కాబట్టి కొత్త చార్ట్ తీసుకొని ట్రై చేద్దాం. ఎక్స్ప్లెయిన్ ఏఐ. టైం తీసుకుంటుంది. ఓకే సరే, లెట్స్ సీ. చూద్దాం. నౌ ద ఏఐ నోస్ హూ ఇట్ ఈస్. అసలు మనకి ఏం కావాలి, ఏం ఎగ్జాంపుల్ ఇచ్చినాం, అసలు ఏఐని ఎట్లా యాక్ట్ చేయమన్నాం, ఇదంతా ఏఐకి క్లియర్గా అర్థమైంది. సో సెకండ్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి ఓకే, సో ఫస్ట్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి అయితే డిస్కస్ చేసినాం మనం. అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, బ్యాడ్ ప్రాంప్ట్కి గుడ్ ప్రాంప్ట్కి ఎగ్జాంపుల్ కూడా చూసినాం మనం. సో మీరు ఒకసారి చాట్‌జీపీటీ ఓపెన్ చేసి ట్రై చేయండి హ్యాండ్స్ ఆన్. ఒక 1 minute వీడియో పాజ్ చేసి
మీరు నార్మల్గా ఎట్లా పడితే అట్లా ప్రాంప్ట్ ఇచ్చి చూడండి, ఒక స్ట్రక్చర్డ్ వేలో ఏఐకి అర్థమయ్యేలాగా ప్రాంప్ట్ ఇచ్చి చూడండి, మీ అవుట్పుట్ని కంపేర్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలాంటి ప్రాంప్ట్ అర్థం చేసుకుంటుంది ఏఐ అని. నెక్స్ట్ వై ఇట్ మ్యాటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు నేర్చుకోవాలి? 3 థింగ్స్ చెప్తా. ఫస్ట్, మ్యాక్సిమైజెస్ ఏఐ పొటెన్షియల్. ఏఐ వస్తుంది, ఏఐ ఏజెంట్స్, ఏఐ ఎల్ఎల్ఎమ్స్, చాట్‌జీపీటీ, పర్ప్లెక్సిటీ, క్లాడ్, గ్రాక్, జెమినై చాలా ఉన్నాయి కదా. సో మనం ఏఐని ఎందుకు యూజ్ చేయాలి? మనకున్న వర్క్ని తగ్గించుకొని తొందరగా మన పని కంప్లీట్ చేసుకోవడానికి ఏఐని యూజ్ చేయాలి. సో ఏఐని యూజ్ చేసినప్పుడు మనకి ప్రాపర్ అవుట్పుట్ కావాలి అనుకోండి, మనం ప్రాపర్ ఇన్పుట్ ఇవ్వాలి. ఆ ఇన్పుట్ ఇవ్వాలి అంటే మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవాలి. సెకండ్ థింగ్, సేవ్స్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. మనం ఇష్టం వచ్చినట్టు ప్రాంప్ట్ ఇస్తే అది మనకు అర్థం కాకుండా ఇస్తుంది. అండ్ అసలు ఎట్లా ఇస్తుంది అంటే మళ్ళీ ఎంటర్ చేస్తూ ఉంటాం. సో మనకు అర్థమయ్యేలాగా నీట్గా ఎమ్మటే రిజల్ట్స్ ఇవ్వాలి అంటే ఆ టైంని సేవ్ చేయాలి అనుకుంటే మంచి ప్రాంప్ట్ ఇవ్వాలి. థర్డ్ థింగ్, ఇంప్రూవ్స్ ద అవుట్పుట్ క్వాలిటీ. సో మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ 3 పాయింట్స్ గురించి నేను మాట్లాడుతున్నా. ఇంప్రూవ్స్ ద అవుట్పుట్ క్వాలిటీ. మనం ఇందాక ఎలా అయితే డిస్కస్ చేసినప్పుడు ఒక ఇంటర్న్ ఫౌండర్ బర్గర్ తీసుకురమ్మన్నప్పుడు ఎట్లా పడితే అట్లా ఇన్స్ట్రక్షన్ చేయకుండా చెప్పినప్పుడు పోయి కన్ఫ్యూజ్ అవుతాడు. కానీ కంప్లీట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తే అవుట్పుట్ క్వాలిటీ కూడా కరెక్ట్ బర్గర్ తీసుకొస్తాడు అనమాట. అవుట్పుట్ క్వాలిటీ కరెక్ట్గా ఉంటుంది. ఎస్, దిస్ ఈజ్ హౌ అసలు ఏఐ ఎందుకు మ్యాటర్, ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు నేర్చుకోవాలి అనే దానికి నేను 3 పాయింట్స్ చెప్పిన. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇట్ మ్యాక్సిమైజెస్ ద ఏఐ పొటెన్షియల్, మ్యాక్సిమైజెస్ ఏఐ. సెకండ్ థింగ్ వచ్చేసి టైం సేవ్ చేస్తుంది. థర్డ్ థింగ్ వచ్చేసి క్లియర్ అవుట్పుట్ కోసం రాసుకోండి మీరు కూడా. ఎస్, నెక్స్ట్ థర్డ్ది వచ్చేసి హౌ ఎల్ఎల్ఎమ్స్ వర్క్. అసలు ఎల్ఎల్ఎమ్స్ ఎట్లా వర్క్ అవుతాయి చూద్దాం ఒకసారి. సో ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. స్టెప్ 1, ఒకవేళ మీకు ఎల్ఎల్ఎమ్స్ గురించి క్లియర్గా కావాలి అంటే నా లాస్ట్ వీడియోలో చూడండి, చాలా క్లియర్గా లెస్ దెన్ 5 minutesలో ఎక్స్ప్లెయిన్ చేసిన ఎల్ఎల్ఎమ్స్ గురించి. సో స్టెప్ 1, దే ఆర్ ట్రైన్ లైక్ ఎ సూపర్ కిడ్ హూ రీడ్ ద ఇంటర్నెట్. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఇమాజిన్ ఎ చైల్డ్ హూ రీడ్స్ బిలియన్స్ ఆఫ్ బుక్స్, వెబ్సైట్స్, కోడ్ ఫైల్స్, వికీపీడియా, రెడిట్ అండ్ మోర్. సో ఒక చిన్న పిల్లగాడికి మనం అంతా ట్రైన్ చేసినాం, బిలియన్స్ ఆఫ్ బుక్స్, ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బుక్స్తో ట్రైన్ చేసినాం, అన్ని వెబ్సైట్స్ని ట్రైన్ చేసినాం, కోడ్ ఫైల్స్, వికీపీడియా, రెడిట్ మొత్తం ట్రైన్ చేసినప్పుడు దే డింట్ మెమరైజ్ ఎవ్రీ లైన్. ప్రతిదీ గుర్తుపెట్టుకోలేడు, ప్రతిదీ ఎవరిని గుర్తుపెట్టుకోలేము. బట్ దే లెర్న్ హౌ పీపుల్ సర్చ్ అండ్ యూజ్ లాంగ్వేజ్. బట్ దానికి తెలుసు అసలు పీపుల్ ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, ఎట్లా సెర్చ్ చేయాలి అన్న ఆల్గరిథం దానికి తెలుసు. అండ్ హౌ క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, హౌ ఆన్సర్స్ ఆర్ గివెన్, ఎట్లా ఆన్సర్ ఇవ్వాలి వీళ్ళు అడిగిన దానికి, హౌ కోడ్ ఈజ్ రిటర్న్, హౌ స్టోరీస్ ఆర్ టోల్డ్. సో ఎస్, ఇది చదవండి. అసలు స్టోరీ ఎట్లా చెప్పాలి, ప్రాంప్ట్ ఎట్లా ఇవ్వాలి, దీని గురించి తెలుసు, కానీ ప్రతిదీ గుర్తుపెట్టుకోలేదు. అది మనం అడిగిన దాని ప్రాంప్ట్ని బట్టి అది దానికి ఉన్న డేటాలో ఫైండ్ చేస్తూ నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అది లార్జ్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఎల్ఎల్ఎమ్స్ లైక్ చాట్‌జీపీటీ, జెమినై అండ్ క్లాడ్ డూ. సో మీకు ఇంకా మళ్ళీ ఒకసారి ఇక్కడ చూపిస్తా. ఓ మై గాడ్. ఓకే, సో ఎల్ఎల్ఎం, లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక మిషన్ ఉంది అనుకుందాం. ఓకే, ఇదొక మిషన్. సో మనం దీంట్లో అన్ని బుక్స్తో ట్రైన్ చేస్తున్నాం, ప్రపంచంలో ఉన్న అన్ని బుక్స్ దీనికి ట్రైన్ చేసినాం. గూగుల్లో మనం సెర్చ్ చేసిన ప్రతి డేటా ఈ మిషన్కి ట్రైన్ చేసినాం. అండ్ ఇంకా వెబ్సైట్స్ అన్నీ ట్రైన్ చేసినాం. అండ్ ఇంకా ఎవ్రీథింగ్, దీనికి ప్రతిదీ ట్రైన్ చేసినాక మనం ఏమన్నా ఇన్పుట్ అడిగితే ఇది ప్రతిదీ గుర్తుపెట్టుకోదు, కాకుంటే ఏం చేస్తుంది అంటే సెర్చ్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది ఒక భూతద్దం అనుకోండి. సో దీంట్లో సెర్చ్ చేసి మనకు ఆ డేటా రిలివెన్సీ ఎక్కడుందో దాన్ని తీసుకొచ్చి మనకి అవుట్పుట్ లాగా ఇస్తుంది. సింపుల్, అంతే. అది ఎల్ఎల్ఎం. అండ్ స్టెప్ 2, ద లెర్న్ ప్యాటర్న్స్ ఇన్ లాంగ్వేజెస్. అది లాంగ్వేజ్లోని ప్యాటర్న్స్ని అర్థం చేసుకుంటుంది. ఎల్ఎల్ఎం డోంట్ నో ఫ్యాక్ట్స్ లైక్ గూగుల్ సర్చ్ డస్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉంది, గూగుల్కి ఫ్యాక్ట్స్ ఏందో తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గూగుల్లోకి వెళ్ళి ఏదన్నా అడిగినప్పుడు అది నిజమా కాదా ఇట్ విల్ గివ్ అనమాట. బట్ ఈ ఎల్ఎల్ఎంకి అట్లా తెలియదు, ఎల్ఎల్ఎంకి డేటా మాత్రమే తెలుసు. ఇన్స్టెడ్ దే ప్రిడిక్ట్ ద నెక్స్ట్ వర్డ్ బేస్డ్ ఆన్ ప్యాటర్న్స్ దే సార్ డ్యూరింగ్ ట్రైనింగ్. మనం ఎప్పుడైతే ఇవన్నీ ఇచ్చి ట్రైన్ చేసినప్పుడు అది ఆ ప్యాటర్న్స్ అదే అర్థం చేసుకుంటుంది. అసలు దేనికి ఏ వర్డ్ రెలివెన్సీ ఉంది, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అసలు ఏ వర్డ్ దేనికి రెలివెన్సీ ఉంది అది కంప్లీట్గా ఇది అర్థం చేసుకుంటుంది అనమాట. అర్థం చేసుకొని
మనం అడిగిన దానికి అవుట్పుట్ ఎట్లా ఇస్తుంది అంటే నెక్స్ట్ వర్డ్ని ప్రిడిక్ట్ చేస్తూ అవుట్పుట్స్ ఇస్తూ ఉంటుంది. ఎస్. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. ఇఫ్ ఐ సే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఎ బ్రాంచ్ ఆఫ్ అని డాష్ అని వదిలేస్తే ఒక గుడ్ మోడల్ అయితే అది కంప్యూటర్ సైన్స్ అని ప్రిడిక్ట్ చేస్తుందంట. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇది ఇంకా రాలేదు. ఫైన్. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ డాష్ అట్లా వదిలేద్దాం. సి, మనం ఏమి ఇవ్వలేదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ అని ఇచ్చినాం. నెక్స్ట్ వర్డ్ ఏమి ఇవ్వాలి, కానీ అది ప్రిడిక్ట్ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. ఒకసారి దీన్ని అడుగుదాం, నీకు ఎట్లా తెలుసు అని. హౌ యూ నో దిస్? సి, ఒకసారి ఫస్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఐ నో దిస్ బికాస్ ఐఎమ్ ట్రైన్డ్ ఆన్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్, రీసెర్చ్ పేపర్స్, courses and experts knowledge across fields like computer science, engineering and AI. My training involved reading the learning from trusted sources. So when you ask something like what is AI, అసలు మనం AI అని ఏంటి అని అడిగితే I can explain it just like a professor would clearly with examples. Yes. సో అదే చెప్తుంది, నన్ను టెక్స్ట్ బుక్స్తో రీసెర్చ్ పేపర్స్తోని కంప్లీట్గా ట్రైన్ చేసినారు, సో నేను దాని నుంచి చెప్తా అని. ఇట్స్ లైక్ ఏ సూపర్ అడ్వాన్స్డ్ ఆటో కంప్లీట్. మనం ఏమైనా సగమే ఒక సెంటెన్స్లో సగం సెంటెన్స్ ఇచ్చినాం అనుకోండి, ఇట్ విల్ ప్రిడిక్ట్ ద నెక్స్ట్ సెంటెన్సెస్. సో అంటే ఫ్యాక్ట్స్ గురించి కాదు, అంటే ఒరిజినల్వి కాదు, కాకుంటే దాన్ని ట్రైన్ చేసుకున్న డేటాతో అది మనకి చెప్తూ ఉంటుంది అనమాట. అండ్ స్టెప్ 3, దే ఆర్ ఫైన్ ట్యూన్ టు టాక్ లైక్ హ్యూమెన్స్. దాన్ని ఫైన్ ట్యూన్ చేసినారనమాట. మనం ఓకే, ఇది ఒక ఎల్ఎల్ఎం అనుకోండి, దీన్ని క్లియర్గా ఫైన్ ట్యూన్ చేసినారు. ఫైన్ ట్యూన్ చేయడం ఏంటి అంటే మనకి కావాల్సిన విధంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రోబోట్ ఉంది, ఇది హాస్పిటల్లో పెట్టినారు. దీన్ని మనం ఎట్లా ట్రైన్ చేసినామంటే, ఎవరైనా పేషెంట్ వచ్చి మాట్లాడితే అది డాక్టర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. ఇదే ఒక మెడికల్ రోబోట్ అనుకుందాం. మెడికల్ రోబోట్, ఒక పేషెంట్ మెడికల్ రోబోట్ దగ్గరికి వెళ్ళి బిర్యానీ ఎక్కడ దొరుకుతుంది అని ఉంటే చెప్పదు. ఎందుకు? దానికి ఓన్లీ మెడికల్ డేటా, మెడిసిన్స్, డాక్టర్స్, వీటి గురించి మాత్రమే తెలుసు. ఆ డేటాతోనే ఆ మోడల్ని ఫైన్ ట్యూన్ చేసినారు. ఇది ఒక మోడల్, ఈ రోబోట్ అనేది ఒక మోడల్. దీనికి మెడికల్ డేటా, డాక్టర్స్, ఈ విషయాలు మాత్రమే తెలుసు, వాటి గురించి మాత్రమే తెలుసు, కాబట్టి దాని గురించి మాత్రమే మాట్లాడుతుంది. దాన్నే ఫైన్ ట్యూనింగ్ అంటారు. ఎస్. నెక్స్ట్, మోడల్స్ లైక్ చాట్‌జీపీటీ అండ్ క్లాడ్ గో త్రూ ఎక్స్ట్రా ట్రైనింగ్స్. లైక్ ఈ చాట్‌జీపీటీ, క్లాడ్ ఎక్స్ట్రా ట్రైనింగ్స్ ఉంటాయంట, RLHF, రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫ్రమ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్. యా. సో రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటి అంటే, రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి ఉన్నాడు, మనం దీనికి 1+1 = 2 అని నేర్పిస్తాం, అది గుర్తుపెట్టుకుంటుంది. మళ్ళీ తర్వాత 1+1 = 3 అని నేర్పిస్తాం, అది గుర్తుపెట్టుకుంటుంది. మనం ప్రాంప్ట్ ఇస్తూ ఉంటే అది నేర్చుకుంటూ ఉంటుంది అనమాట. సో ఫీడ్బ్యాక్ బేస్డ్ లెర్నింగ్ అంటారు. ఒకసారి చూద్దాం, వాట్ ఈజ్ రెయిన్ఫోర్స్మెంట్ learning. So reinforcement learning is a type of machine learning where an agent learns to make decisions by interacting with an environment to achieve a goal. Yes. When the puppy does something like sitting on command, you give it a treat. If it does something wrong, you ignore it or correct it. Over time, the puppy learns the best actions to get more treats. So for example, నేను ఎట్లా చెప్తా అంటే, ఒక వేడి బౌల్ ఉంది, మనం వెళ్ళి దాన్ని టచ్ చేస్తాం, మనకి వేడిగా ఉంటుందని తెలుస్తుంది అప్పుడు. సో నెక్స్ట్ టైం నుంచి మనం టచ్ చేయం. ఆర్ ఎల్స్ ఒకటి మనకు నచ్చింది అనుకో, నెక్స్ట్ టైం మళ్ళీ మనం తింటాం. సో ఒక్క నిమిషం, దీన్ని ఎక్స్ప్లెయిన్ టు ఏ కిడ్ అని అడుగుదాం. ఎక్స్ప్లెయిన్ టు ఏ కిడ్. ఎస్. సి, రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్స్ ఈజ్ ఎ టీచింగ్ ఎ రోబోట్ హౌ టు ప్లే ఏ గేమ్ బై గివింగ్ ఇట్ పాయింట్స్ వెన్ ఇట్ డస్ సంథింగ్ గుడ్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి చేసినాం, అది మనకు బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది, ఇది గుడ్ అని. ఆర్ ఒకటి మనం చేసినప్పుడు అది బ్యాడ్ అనుకో, మన బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది, ఆ పాయింట్ ఫీడ్ అయిపోయి మనం నెక్స్ట్ టైం దాన్ని రిపీట్ చేయకుండా ఉంటాం. సో అలా ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కలెక్ట్ ఎ కాయిన్, యూ గెట్ పాయింట్స్. ఇఫ్ యూ ఫాల్ ఇన్ టు ఏ హోల్, యూ లూజ్. నువ్వు హోల్లో పడిపోతే నువ్వు అవుట్ అని మనం నేర్పించడం అనుకోండి, అది గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం అక్కడికి వెళ్ళకుండా ఉంటుంది. దాట్స్ ద రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. అండ్ నెక్స్ట్ థింగ్, ఓకే, ఈజ్ ఇట్ ఏ
feedback based learning. ఎస్ ఎగ్జాక్ట్లీ ఇట్స్ ఏ ఫీడ్బ్యాక్ బేస్డ్ లెర్నింగ్ అనమాట. రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఫీడ్బ్యాక్ బేస్డ్ లెర్నింగ్ అనుకోవచ్చు. ఎస్ నెక్స్ట్ వచ్చేసి సేఫ్టీ ఫిల్టర్స్. సో దే డోంట్ గివ్ హార్మ్ఫుల్ ఆర్ రాంగ్ ఇన్ఫో. మనం ఇందాక ఫైన్ ట్యూనింగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అసలు ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటి అని. ఈ ChatGPT అండ్ క్లాడ్కి సేఫ్టీ ఫిల్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీంట్లో వచ్చిన ఇవన్నీ మీరు టైప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను చెప్తున్నా ఎక్స్ప్లెయిన్ మీ హౌ టు క్రియేట్ ఏ హౌ టు అటాక్ మై ఫ్రెండ్ అని టైప్ చేద్దాం. జస్ట్ ఫర్ ఫన్ గైస్, గుర్తుపెట్టుకోండి, దిస్ ఈజ్ కంప్లీట్లీ మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి మాత్రమే. దీన్ని ఎవరు ట్రై చేయకండి. ఎక్స్ప్లెయిన్ మీ హౌ టు అటాక్ మై ఫ్రెండ్ అని టైప్ చేస్తుంటే ఐ కాంట్ హెల్ప్ విత్ దట్. ఎందుకంటే దానికి తెలుసు అది హార్మ్ఫుల్, దానికి ఫైన్ ట్యూన్ చేసినారు ఇలాంటి వాటికి రెస్పాండ్ అవ్వద్దు అని. సో చూద్దాం అసలు. ఇఫ్ యూ ఆర్ ఫీలింగ్ అప్సెట్ ఆర్ హ్యావింగ్ ఎ కాన్ఫ్లిక్ట్ విత్ సమ్వన్, ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు టాక్ ఇట్ ఆర్ సీక్ సపోర్ట్ ఫర్ సమ్వన్ యూ ట్రస్ట్. యూ వాంట్ హెల్పింగ్ ఫిగర్ అవుట్ ఆర్ హౌ టు రిజాల్వ్ దిస్ పీస్ఫుల్లీ. సో సేఫ్టీ ఫిల్టర్స్ అనేవి ChatGPT అండ్ క్లాడ్కి ఉంటాయి. థర్డ్ థింగ్ కాన్వర్జేషన్ ట్యూనింగ్. సో దే కెన్ రిప్లై పొలైట్లీ లైక్ ఏ హెల్ప్ఫుల్ ఫ్రెండ్ ఆర్ టీచర్. ఇప్పుడు మనం ఇది చూసుకున్నట్టయితే ఎంత పొలైట్గా రిప్లై ఇచ్చింది. నీకేమన్నా గొడవలు అవుతుంటే నీకు మీ ఫ్రెండ్కి వెళ్ళి మాట్లాడడం బెటర్, ఆర్ ఎవరు సపోర్ట్ అయినా తీసుకోవడం బెటర్, నువ్వు నమ్మిన వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం. అంతేగాని ఇట్లా అటాక్ చేయొద్దు, వాంట్ హెల్ప్ అసలు ఎట్లా అట్లా. ఇది కంప్లీట్గా మనకి పొలైట్గా మాట్లాడుతూ ఆ విధంగా దీన్ని ట్రైన్ చేస్తున్నారు అనమాట. యా సో ఎస్ ఈ ChatGPT క్లాడ్ మనం 3 నేర్చుకున్నాం. ChatGPT అండ్ క్లాడ్ ఇలాంటి మోడల్స్ కొన్ని ఎక్స్ట్రా ట్రైనింగ్స్ మీద ఉంటాయని చెప్పినా కదా. ఫస్ట్ ఈజ్ రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, సెకండ్ థింగ్ వచ్చేసి సేఫ్టీ ఫిల్టర్స్, థర్డ్ థింగ్ వచ్చేసి కాన్వర్జేషనల్. ఓకే, సో కాన్వర్జేషనల్ ట్యూనింగ్, మనతో పొలైట్గా మాట్లాడేలాగా దాన్ని ట్యూన్ చేసినారు, ట్యూన్ అయి ఉంటుంది అనమాట. ఎస్ అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఓకే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి అయిపోయింది, వై ఇట్ మ్యాటర్స్ అయిపోయింది, హౌ LLMs వర్క్ అయిపోయింది, స్ట్రక్చర్ ఆఫ్ ఏ పాయింట్. గైస్ దీనికి నేను 3 స్టార్ పెడుతున్నా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అసలు ఒక ప్రాంప్ట్ మనం ChatGPTకి ఇస్తుంటే ఆ స్ట్రక్చర్ ఎలా ఉండాలి అని నేను చాలా క్లియర్గా ఒక మంచి ఎగ్జాంపుల్తో వచ్చిన. ఇది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. యా సో ఎస్ ఓకే యా ఎక్స్ప్లెయిన్ ప్రాంప్ట్ టు ఏ లెర్న్ పైథాన్ అని ఉంది కదా. ఓకే ఫైన్. ఒకసారి ప్రాంప్ట్ చూడండి గైస్. యు ఆర్ ఏ ఫ్రెండ్లీ అండ్ పేషెంట్ పైథాన్ ట్యూటర్. యువర్ టాస్క్ ఈజ్ టు టీచ్ ఎ బిగినర్ the basics of Python programming step by step. Start by explaining what Python is and how to write simple hello world. Give a small exercise for the learner to try. ఇది ఒక బేసిక్ ప్రాంప్ట్ అనమాట. అండ్ ఒకసారి మళ్ళీ చదువుదాం. యు ఆర్ ఏ ఫ్రెండ్లీ అండ్ పేషెంట్ పైథాన్ ట్యూటర్. యువర్ టాస్క్ ఈజ్ టు టీచ్ ఎ బిగినర్ ద బేసిక్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ స్టెప్ బై స్టెప్. స్టార్ట్ బై ఎక్స్ప్లెయినింగ్ వాట్ పైథాన్ ఈస్ అండ్ హౌ టు రైట్ ఎ సింపుల్ hello world program. Use simple language and provide clear examples. After the explanation, give me a small task for the learner to try. Yeah. So, ఇక్కడ ప్రాంప్ట్ స్ట్రక్చర్ గురించి నేను డిస్కస్ చేస్తా. ఫస్ట్ థింగ్ ఇదందరూ రాసుకోవాలి. స్ట్రక్చర్ ఫస్ట్, రోల్. మనం ఈ ప్రాంప్ట్ దగ్గరికి వెళ్తే యు ఆర్ ఏ ఫ్రెండ్లీ అండ్ పేషెంట్ పైథాన్ ట్యూటర్, ఇది రోల్ అనమాట. యు ఆర్ ఏ ఫ్రెండ్లీ పైథాన్ ట్యూటర్. సో నువ్వు ఒక మంచి ఫ్రెండ్లీ పైథాన్ ట్యూటర్ అనుకో అని దానికి ఒక రోల్ అసైన్ చేస్తున్నాం. సో ఈ ప్రాంప్టింగ్లో ఒక రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ ఈజ్ రోల్. సెకండ్ వచ్చేసి డైరెక్టివ్. సో డైరెక్టివ్లో దాని పర్పస్ ఏంటి అంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్ అబౌట్ ద టాస్క్ దట్ AI షుడ్ పర్ఫామ్. ఏఐని మనం ఒక డైరెక్షన్ అనుకోండి, దానికి ఒక ప్రాపర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం, ఆ ఇన్స్ట్రక్షన్నే డైరెక్టివ్ అంటుండు.
దీంట్లో ఈ ప్రాంప్ట్లో డైరెక్టివ్ ఎక్కడుంది అంటే యువర్ టాస్క్ ఈజ్ టు టీచ్ ఎ బిగినర్ ద బేసిక్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ స్టెప్ బై స్టెప్. ఒక డైరెక్షన్ ఇస్తున్నాం మనం. రోల్ ఏంటి? యు ఆర్ ఏ ఫ్రెండ్లీ పేషెంట్ పైథాన్ ట్యూటర్ అనేది ఒక రోల్. దానికి డైరెక్షన్ ఇస్తున్నాం అంటే ఇన్స్ట్రక్షన్ అనుకోండి. ఇన్స్ట్రక్షన్ ఏంటి? యువర్ టాస్క్ ఈజ్ టు టీచ్ ఎ బిగినర్ ద బేసిక్స్ ఆఫ్ పైథాన్ ప్రోగ్రామింగ్ స్టెప్ బై స్టెప్. నువ్వు ఒక బిగినర్కి పైథాన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఇది ఒక డైరెక్టివ్. యా. సో థర్డ్ వచ్చేసరికి కాంటెక్స్ట్. సో కాంటెక్స్ట్లో ఏమవుతుంది అంటే దాని పర్పస్ ఏంటి అంటే అడిషనల్ గైడెన్స్ ఆన్ హౌ టు డెలివర్ ది కాంటెంట్. అసలు ఆ కాంటెంట్ని ఎట్లా డెలివర్ చేయాలి. ఫస్ట్ మనం ఒక రోల్ ఇచ్చినాం, తర్వాత ఒక డైరెక్షన్ ఇచ్చినాం, తర్వాత కాంటెక్స్ట్ అసలు అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇక్కడ చెప్తున్నాం మనం. స్టార్ట్ ఎక్స్ప్లెయినింగ్ ఎక్కడుంది? ఓకే, కాంటెక్స్ట్ ఈజ్ దిస్: యూజ్ సింపుల్ లాంగ్వేజ్ అండ్ ప్రొవైడ్ క్లియర్ ఎగ్జాంపుల్స్. దాన్ని కాంటెక్స్ట్ అంటే ఆ అవుట్పుట్ ఎలా రావాలి అన్నది కాంటెక్స్ట్. సింపుల్ లాంగ్వేజ్లో క్లియర్ ఎగ్జాంపుల్స్తో రావాలి అన్నది ఒక కాంటెక్స్ట్. సో కాంటెక్స్ట్ కూడా ఇంపార్టెంట్. ఫోర్త్ వచ్చేసి ఇన్పుట్ డేటా. ఇన్పుట్ డేటా దేనికోసం? ద ఇంప్లిసిట్ ఇన్పుట్ హియర్ ఇస్ ద లెర్నింగ్ గోల్. టీచింగ్ పైథాన్ బేసిక్స్ స్టార్ట్స్ విత్ హలో వరల్డ్. సో మనం ఇక్కడ అడుగుతున్నాం స్టార్ట్ బై ఎక్స్ప్లెయినింగ్ వాట్ ఈజ్ పైథాన్ అండ్ హౌ టు రైట్ ఏ సింపుల్ హలో వరల్డ్. సో ఒక హలో వరల్డ్ కాంచి స్టార్ట్ చేయండి, మీరు పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్పిస్తున్నప్పుడు హలో వరల్డ్ కాంచి స్టార్ట్ చేయండి అని క్లియర్గా మనం ఇన్పుట్ డేటా అనేది ఇస్తున్నాం అనమాట. అండ్ అవుట్పుట్ ఇండికేటర్లో ఏమవుతుందంటే స్పెసిఫైస్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఫార్మాట్ అండ్ ఇంటరాక్టివ్ స్టైల్. అవుట్పుట్ ఇండికేటర్లో ఏముంది? ఆఫ్టర్ ద ఎక్స్ప్లెనేషన్ అయిపోయినాక గివ్ ఏ స్మాల్ ఎక్సర్సైజ్ ఫర్ ది లెర్నింగ్ టు ట్రై. మనం ఏం అడుగుతున్నాం ఏఐని? మనం అవుట్పుట్ ఏంటి? ఫస్ట్ అది ఒక పైథాన్ టీచ్ చేస్తుంది. దెన్ దాని ఇండికేటర్ ఈజ్ లైక్ ఈ ప్రోగ్రామ్ అయిపోయినాక నాకు ఒక చిన్న టాస్క్ ఇవి నేను కంప్లీట్ చేస్తా అన్నది ఒక అవుట్పుట్ ఇండికేటర్ అనమాట. దానికి మనం చెప్తున్నాం ఎక్స్ప్లెనేషన్ ప్లస్ ఎక్సర్సైజ్. ఇక్కడ ఉంది కదా ఇంటరాక్టివ్ స్టైల్, మనతో అది ఇంటరాక్ట్ అవుతూ ఆ స్టైల్లో ఉండాలి అంటే ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాంప్ట్ ఎండ్లో సిగ్నల్స్ ద ఏఐ టు స్టార్ట్ జనరేటింగ్ ద రెస్పాన్స్. ఆ ఏఐ జనరేట్ అంటే రెస్పాన్స్ స్టార్ట్ చేయడానికి బిగిన్ నౌ అన్న ప్రాంప్ట్ యూజ్ చేస్తున్నాం. బిగిన్ నౌ. సో ఇది ఒక ఫ్రెండ్లీ ప్రాంప్ట్, ఒక మంచి ప్రాంప్ట్ టు రిమెంబర్. మీరు అందరూ ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ విధంగా ప్రాంప్ట్ అడగాలి అని. అండ్ ఇది కూడా మీకు చూపిస్తున్నా. సో దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి కంప్లీట్. ఇది చాలా హెల్ప్ అవుతుంది మీకు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు అడగొద్దు మనం. చాట్ జీపీటీలోకి వెళ్ళి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటేనే ఒక సెంటెన్స్ని ఒక ఏఐకి అర్థమయ్యేలాగా మంచిగా జనరేట్ చేయడం. దాన్ని కూడా మళ్ళీ మనం ఇష్టం వచ్చినట్టు డూ దిస్ డూ దట్, ఎక్స్ప్లెయిన్ మీ పైథాన్, ఎక్స్ప్లెయిన్ ఏఐ, ఇంత సిల్లీగా చేయకుండా ప్రాపర్ ప్రాంప్ట్తో ఇస్తే మనకి ప్రాపర్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట. దాంట్లో మనకి 6 ఉన్నాయి. 6 స్ట్రక్చర్డ్ వేస్, 6 స్ట్రక్చర్డ్ అంటే ఇవన్నీ ఎలిమెంట్స్ ఈ యూజ్ చేస్తేనే మనకు ఒక ప్రాపర్ ఎఫెక్టివ్ ప్రాంప్ట్ తయారవుతుంది. దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ రోల్. అంటే నువ్వు అసలు ఎవరు ఏమనుకోవాలి అంటే అజ్యూమ్ దట్ యు ఆర్ ఏ పైథాన్ ఎక్స్పర్ట్, నువ్వు ఒక పైథాన్ ఎక్స్పర్ట్ అనుకో అలా. సెకండ్ ఈజ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో అంటే ఏ విధంగా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నది. తర్వాత కాంటెక్స్ట్, ఇది అడిషనల్ గైడెన్స్ అనమాట. ఆ ఏఐకి మనం అడిషనల్గా చెప్తున్నాం ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని. 4th ఈజ్ ఇన్పుట్ డేటా. 5th ఈజ్ అవుట్పుట్ ఇండికేటర్. 6th ఈజ్ ప్రాంప్టింగ్ ఎండ్లో ఎట్లుండాలి. సో దిస్ ఈజ్ ద కంప్లీట్ స్ట్రక్చర్ ఆఫ్ ఏ ప్రాంప్ట్. అసలు ప్రాంప్ట్లో ఏమేమి ఎలిమెంట్స్ ఉండాలి అన్నది దిస్ ఈజ్ ద స్ట్రక్చర్. అండ్ నెక్స్ట్, సో మీ అందరికీ నేను అర్థమైంది అనుకుంటున్నా అసలు ఒక ప్రాంప్ట్లో ఏమేం ఎలిమెంట్స్ ఉంటే ఒక ఎఫెక్టివ్ ప్రాంప్ట్ తయారవుతుంది అని. నెక్స్ట్ 5th, ద పవర్ఫుల్ టెక్నిక్స్. అసలు ఇలాంటి ప్రాంప్టింగ్లో అసలు పవర్ఫుల్ టెక్నిక్స్ ఏంటి, ఆ పవర్ఫుల్ టెక్నిక్స్ని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో 6 పవర్ఫుల్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ విత్ ఎగ్జాంపుల్స్ సహా చూపిస్తా. సో ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. మనం ఏఐతో మాట్లాడే విధానం డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఫస్ట్ వచ్చేసి జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటే టెల్ ద ఏఐ టు డూ ఏ టాస్క్ వితౌట్ గివింగ్ ఎనీ ఎగ్జాంపుల్స్. ఒక చాట్ జీపీటీ ఓపెన్ చేస్తాం, దానికి ఏం ఎగ్జాంపుల్ ఇవ్వం, జస్ట్ అడిగేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, ట్రాన్స్లేట్ దిస్ సెంటెన్స్ టు హిందీ. మిషన్ లెర్నింగ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ అన్న ప్రాంప్ట్ ఇచ్చినాం, దాన్ని హిందీలోకి మార్చండి అని చెప్తున్నాం. దానికి ఎలాంటి ఎగ్జాంపుల్ ఇవ్వకుండా, దానికి ఏం నేర్పించకుండా జస్ట్ మనం ఇన్పుట్ ఇస్తే మనం ఇస్తున్నవన్నీ జీరో షాట్ ప్రాంప్టింగ్ అనమాట. సో జీరో షాట్ ప్రాంప్టింగ్ అంత అర్థమైంది కదా.
జస్ట్ ఎగ్జాంపుల్స్ లేకుండా మనం ఒక క్వశ్చన్ అడిగితే అది ఒక ఆన్సర్ ఇస్తుంది అంతే. సెకండ్, ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్. ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్టివ్ వాయిస్, మనకి ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఉంటాయి కదా. ఇది యాక్టివ్ వాయిస్, ఇది దాని ఆన్సర్. ఇది యాక్టివ్ వాయిస్, ఇది దాని ఆన్సర్. సో థర్డ్ మనం యాక్టివ్ వాయిస్ ఇచ్చినాం, ప్యాసివ్ వాయిస్ దాన్ని అడుగుతున్నాం అనమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ప్రీవియస్లీ ఎగ్జాంపుల్స్ ఇచ్చినాం. ఈ జీపీటీకి కానీ ఎల్ఎల్ఎంకి కానీ మనం ఒక ఎగ్జాంపుల్స్ ఇచ్చి మనం తర్వాత క్వశ్చన్ అడిగి మనం దానికి ఆన్సర్ అడిగితే ఆ ఎగ్జాంపుల్స్ని ట్రైన్ చేసి దాన్ని అర్థం చేసుకొని థర్డ్ మనకు అవుట్పుట్ జనరేట్ చేస్తుంది. ఇది ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్. ఈ ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్ ఎక్కడ యూజ్ అవుతుంది అంటే క్లాసిఫికేషన్ టాస్క్స్. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇమేజెస్ ఉన్నాయి, ఒక డాగ్ క్యాట్. ఒక డాగ్ని చూపించి డాగ్ అని చెప్తాం. తర్వాత ఒకటి ఉంటుంది డాగ్ క్యాట్ ఉంటుంది. తర్వాత క్యాట్ చూపించినప్పుడు అది డాగ్ అనుకోవద్దు, క్యాట్ కేటగిరీలో వేయాలి. అది క్లాసిఫికేషన్. సో ఆ క్లాసిఫికేషన్ కోసం ఈ ఎగ్జాంపుల్స్తోని మనం క్వశ్చన్ అడుగుతాం అండ్ థర్డ్ క్వశ్చన్ అడిగి ఆన్సర్ అడుగుతాం. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇట్లా ట్రై చేసి చూద్దాం మనం. ఓకే, నేను కాపీ చేస్తున్నా. మనం ఇచ్చినాం. సో ప్యాసివ్ వాయిస్ ఫుట్బాల్ ఈజ్ ప్లేడ్ బై హిమ్, అది ఇస్తుంది అనమాట. యా, నెక్స్ట్ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అంటే ఆస్క్ ద ఏఐ టు థింక్ స్టెప్ బై స్టెప్ బిఫోర్ గివింగ్ ద ఫైనల్ ఆన్సర్. ఇది బాగుంటుంది గైస్. దిస్ ఇంప్రూవ్స్ రీజనింగ్ అండ్ అక్యూరసీ ఎస్పెషల్లీ ఇన్ మ్యాథ్స్, లాజిక్ అండ్ పజిల్స్. మీరు కోడింగ్ యూజ్ చేస్తున్నప్పుడు కానీ, కోడింగ్ ఒక చాట్‌జీపీటీని కోడ్ అడుగుతున్నప్పుడు కానీ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్ట్ యూజ్ చేసి చూడండి. ప్రాంప్టింగ్ ఎట్లుంటుంది అంటే ఇఫ్ ఏ ట్రైన్ ట్రావెల్స్ 60 kilometers in 1 hour, హౌ ఫార్ విల్ ఇట్ ట్రావెల్ ఇన్ 3.5 hours అని ఒక క్వశ్చన్ అడిగి థింక్ స్టెప్ బై స్టెప్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ప్రతి స్టెప్ మనకు చూపిస్తుంది. ఇంత ట్రావెల్ చేసింది, తర్వాత 60తో 3.5ని మల్టిప్లై చేయాలి, తర్వాత 60 into 3.5 చేస్తే 210, ద ఆన్సర్ వచ్చేసి 210 kilometers. ఇట్లా స్టెప్ బై స్టెప్ ఇచ్చినప్పుడు మనకి ఎక్కడ మిస్టేక్ పోయిందని ఈజీగా కనిపెట్టవచ్చు. ఒకసారి ఇన్పుట్ ఇచ్చి చూద్దాం. చూడండి, ఫస్ట్ ప్రతి స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అసలు ఏం చేసింది, ఇంటూ ఏం చేసింది, ఏం వాల్యూ ఇంటూ చేసిందని. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అడిగినప్పుడు మాత్రం అది చాలా క్లియర్గా అక్యూరేట్గా రెస్పాన్సెస్ ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పటిదాకా జరిగిన వాటిలలో నన్ను అడిగితే చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ ఈజ్ కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ అండ్ మంచి అక్యూరసీతో ఇస్తుంది. యా, సో చైన్ ఆఫ్ థాట్ అర్థమైంది కదా. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు కానీ, మ్యాథ్స్ అండ్ కోడింగ్ ప్రాబ్లమ్స్లో కానీ, డీబగ్ చేయాలి అనుకునే, ఏమైనా కోడ్లో ఎర్రర్ వచ్చి డీబగ్ చేయాలి అనుకుంటే థింక్ స్టెప్ బై స్టెప్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ప్రాపర్ ప్రతి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఫోర్త్, రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్. మనం ఇందాక ఒక ప్రాంప్ట్కి ఎలాంటి స్ట్రక్చర్ ఉండాలి అనుకున్నప్పుడు ఫస్ట్ పాయింట్ రోల్ అనుకున్నాం కదా, ఇది రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాం చూడండి. యు ఆర్ ఏ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రికర్షన్ టు ఏ బిగినర్ విత్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. అట్లా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే జీపీటీకి దానికదే నేను ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అని అజ్యూమ్ చేసుకొని మనల్ని ప్రాపర్గా అక్యురేట్గా అడగడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇక్కడ అడుగుదాం, అజ్యూమ్ దట్ యు ఆర్ 10+ years experienced in Amazon HR role. Ask me questions for my tomorrow interview. దీనికి నేను కంప్లీట్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయట్లేదు, జస్ట్ అడుగుతున్నా, చూద్దాం. గాట్ ఇట్. సో మనం ఒక 10+ years ఎక్స్పీరియన్స్ ఉంది అని చాట్‌జీపీటీకి, అంటే నువ్వు ఒక 10+ years ఎక్స్పీరియన్స్ ఉంది అనుకో అన్నప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, అసలు ఇవన్నీ అడుగుతుంది అనమాట. అండ్ సీ ద క్వశ్చన్స్. మనం నార్మల్గా అడిగినప్పుడు డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తుంది, ఈ ప్రాంప్ట్ యూజ్ చేసి అడిగినప్పుడు డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తుంది. కాకుండా మీరు చెక్ చేసుకోండి. ఎస్, సో ఇది రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్. ఫిఫ్త్ది వచ్చేసి ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ప్రాంప్టింగ్. ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ప్రాంప్టింగ్ అంటే క్లియర్లీ టెల్ ద ఏఐ వాట్ టు డూ స్టెప్ బై స్టెప్. అట్లా చెప్పినప్పుడు ఏమవుతుంది అంటే అది కన్ఫ్యూజ్ కాకుండా ప్రాపర్గా ఇస్తుంది అనమాట. ఇవన్నీ జస్ట్ నేమ్స్ కానీ ఈ స్ట్రక్చర్లో ప్రతిదీ కవర్ అవుతుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మరైజ్ దిస్ పారాగ్రాఫ్ ఇన్ 3 bullet points, యూజ్ సింపుల్ ఇంగ్లీష్, హైలైట్ ద కీ ఐడియా. ఈ ప్రాంప్ట్లో ఏమైంది, మనం పారాగ్రాఫ్ని సమ్మరైజ్ చేయమని చెప్తున్నాం, 3 bullet points అని మెన్షన్ చేస్తున్నాం, సింపుల్ ఇంగ్లీష్ని వాడండి అని చెప్తున్నాం, కీ ఐడియాని హైలైట్ చేయండి అని చెప్తున్నాం. సో దానికి అవుట్పుట్ ఏఐ ఈజ్ చేంజింగ్ ద జాబ్ మార్కెట్, స్టూడెంట్స్ షుడ్ లెర్న్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్,
ఇట్ హెల్ప్స్ ఇన్ కోడింగ్ కాంటెంట్ అండ్ కెరియర్ గ్రోత్ అని చెప్పింది. ఎప్పుడు యూజ్ చేయాలి? స్ట్రక్చర్డ్ కాంటెంట్, మనకి ఎప్పుడైనా స్ట్రక్చర్డ్ కాంటెంట్ కావాలి అనుకున్నప్పుడు. గివింగ్ టాస్క్స్ విత్ లిమిట్స్, వర్డ్ కౌంట్ కానీ ఫార్మాట్ కానీ. ఎస్, సో మనం ఎలాంటి క్వశ్చన్ అడుగుతామంటే రైట్ ఏ లెటర్ టు అమెజాన్ హెచ్ఆర్ రిగార్డింగ్ మై జాబ్ ఎక్స్టెన్షన్ సంథింగ్, జాబ్ ఎక్స్టెన్షన్ అండర్ 100 words సంథింగ్ అలా రాసినాం అనమాట. అలా రాసినప్పుడు ఏమవుతుంది, మనకి 100 words లోపు మాత్రమే ఇస్తుంది. మనం ఒక రూల్ పెడుతున్నాం దానికి, ఇన్స్ట్రక్షన్ బేస్డ్, అంటే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం, 100 words లోపలనే రాయి, అట్లా రాయి, ఇట్లా రాయి. ఇంగ్లీష్ని ప్రాపర్గా లైక్ ఎట్లా చెప్పాలి మీకు, నాలాగా నేను మెయిల్ రాస్తున్నట్టు రాయి, ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ, అలాంటి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు అది ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ప్రాంప్టింగ్ అవుతుంది. 6th మల్టీ టర్న్ ప్రాంప్టింగ్. మల్టీ టర్న్ ప్రాంప్టింగ్ ఏంటి అంటే ఇది కూడా చాలా బాగుంటుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను నేను. ఓకే, ఇక్కడ ఏం క్వశ్చన్ ఇచ్చిండు? ఓకే, యా, సో ఎక్స్ప్లెయిన్ ది పైథాన్ రికర్షన్ కోడ్. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చిన, అది ఎక్స్ప్లెయిన్ చేసింది. మళ్ళీ తర్వాత ఈ కోడ్లోంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నా, వాట్ ఈస్ ఎన్ ఇన్ దిస్ కోడ్. ఓకే, వాట్ ఈజ్ ఎన్ ఇన్ దిస్ కోడ్ అన్నప్పుడు మళ్ళీ ఎన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చూస్తుంది. మళ్ళీ ఇచ్చినాక మళ్ళీ అడగచ్చు, వాట్ ఈస్ రిటర్న్ ఫంక్షన్ డూ ఇన్ దిస్ కోడ్. సో రిటర్న్ ఫంక్షన్ ఆ ఫ్యాక్టోరియల్ ఫంక్షన్లో రిటర్న్ ఫంక్షన్ ఏం చేస్తుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. అదే మల్టీ టర్న్ ప్రాంప్టింగ్. మనం అది కాన్వర్జేషన్ లాగా జరుగుతుంది. మనం ఒక క్వశ్చన్ ఇస్తాం, దానికి ఆన్సర్ ఇస్తుంది, మళ్ళీ దాన్ని మనం రీఫ్రేమ్ చేయమంటాం, మళ్ళీ ఆన్సర్ ఇస్తుంది. దీన్ని ఇట్లా కాదు ఇట్లా చెయ్యి అంటాం, మళ్ళీ ఆన్సర్ ఇస్తుంది. అట్లా కాన్వర్జేషనల్గా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనం పాతది చెప్పిన దాన్ని గుర్తుపెట్టుకొని దాన్ని రీఫ్రేమ్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ChatGPT మనకు ఒక అవుట్పుట్ ఇచ్చింది, తర్వాత మనం ఇంకొక ఇన్పుట్ ఇస్తాం, ఎక్స్ప్లెయిన్ దిస్ క్లియర్లీ అని. ఎక్స్ప్లెయిన్ దిస్ క్లియర్లీ అన్నప్పుడు అది పాత అవుట్పుట్ గుర్తుపెట్టుకొని దాన్ని సమ్మరైజ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఇది మల్టీ టర్న్ ప్రాంప్టింగ్కి సంబంధించి. యా, సో మళ్ళీ ఒకసారి హెడ్డింగ్స్ చూద్దాం, మీరు అందరు రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి 0 shot ప్రాంప్టింగ్, దీంట్లో ఎగ్జాంపుల్స్ ఏం ఇవ్వకుండా డైరెక్ట్ క్వశ్చన్ అడగడం. సెకండ్ వచ్చేసి ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్, దీంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ అడుగుతాం. థర్డ్ వచ్చేసి చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్, దీంట్లో ఏం చేస్తామంటే నెక్స్ట్ స్టెప్ ఏంటిది, థింక్ స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తూ మనకి ఇవ్వమని చెప్తాం. ఫోర్త్ వచ్చేసి రోల్ బేస్డ్ ప్రాంప్టింగ్, దానికి ఒక రోల్ ఇచ్చేసి నువ్వు 10+ years ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ అనుకొని నన్ను క్వశ్చన్స్ అడుగు అని అడుగుతూ ఉంటాం. ఫిఫ్త్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ బేస్డ్ ప్రాంప్టింగ్, దీంట్లో ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని దానికి కొంచెం రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఉంటాం. 6th వచ్చేసి మల్టీ టర్న్ ప్రాంప్టింగ్లో కాన్వర్జేషనల్గా ప్రాంప్ట్స్ అనేవి ఇస్తూ దాని నుంచి అవుట్పుట్ తీసుకుంటూ దాన్ని మనకి కావాల్సిన విధంగా ఆప్టిమైజ్ చేసుకుంటూ ఉంటాం. దిస్ ఈజ్ ద 6 పవర్ఫుల్ టెక్నిక్స్ ఆఫ్ ప్రాంప్టింగ్. ప్రాంప్ట్లో ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేసి మీకు ఎప్పుడు ఏది కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ టర్న్ ప్రాంప్టింగ్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే డీప్ డైవ్ ఇంటూ టాపిక్స్. ఆ టాపిక్స్ని మనం ఇంకా డెప్త్లోకి తీసుకెళ్ళాలి, మనం దాని గురించి ఇంకా చాలా తెలుసుకుంటున్నాం అనుకుంటున్నప్పుడు దానికి క్వశ్చన్స్ అడుగుతూ అలా కాంటెక్స్చువల్ ప్రాంప్ట్స్ అంటే కాన్వర్జేషనల్ లాగా ఆ ప్రాంప్టింగ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఎస్, అండ్ ఫైనలీ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అయితే అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఎస్, థ్యాంక్ యూ, కీప్ సపోర్టింగ్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తూ ఉందాం. నాకు ప్రాపర్గా నేను ట్రావెల్ చేస్తుంటా కాబట్టి నాకు టైం దొరకట్లేదు, లేకుంటే ఇంకా చాలా క్రియేట్ చేస్తుండే. సో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా ఒక 20-30% ఆఫ్ ది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంతే. ఇంకా చాలా ఉంటుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో. ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కూడా చాలామంది, ఇప్పుడు మీరు అందరు బిగినర్స్ ఉన్నాం, మనందరం బిగినర్స్ ఉన్నాం. సో అట్లీస్ట్ ఇది తెలుసునన్న తర్వాత నేర్చుకోవడానికి ఇంకా ఛాన్సెస్ ఉంటాయి. సో దిస్ ఈజ్ వెరీ బేసిక్. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇప్పుడు మీ రెజ్యూమ్లో ఆమె ప్రాంప్ట్ ఇంజనీర్ అని యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు నేను చెప్పిన వీడియోలో చెప్పిన ఇవన్నీ చెప్పొచ్చు అనమాట. మీ రెజ్యూమ్లో ఒక స్కిల్ యాడ్ అయిపోయింది. నా యూట్యూబ్ వీడియోకి కూడా ఒక లైక్ యాడ్ అయిపోతుంది, అలాగే ఒక సబ్స్క్రైబర్ యాడ్ అయిపోతుంది అనుకుంటున్నా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు అలా ఎలాంటి టాపిక్స్ కావాలి అని కామెంట్స్లో మెన్షన్ చేయండి, వాటి గురించి మాట్లాడుకుందాం. అండ్ నేను లింక్డ్ఇన్లో పోస్ట్ పెట్టిన వాళ్ళని ఒకరిని విన్నర్స్ లాగా అనౌన్స్ చేస్తా అని చెప్పిన కదా. సో విన్నర్ వచ్చేసి దీకొండ సుప్రతీక.
ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే నాకు లింక్డ్ఇన్లో మెసేజ్ చేయండి, నేను మీకు రివార్డ్స్ పంపిస్తాను. ఆర్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సుప్రతిక ఈజ్ యువర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్ అయితే చెప్పండి మీరు గెలిచినారు, మీకు నేను రివార్డ్స్ పంపిస్తాను. సో ఈమెకు ఎందుకు విన్నర్ ఇచ్చినావు బ్రో అంటే, చాలామంది మెన్షన్ చూసిన ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ChatGPT యూజ్ చేసి ప్రాంప్ట్ జనరేట్ చేసి అదంతా కాపీ పేస్ట్ చేసేసినారు. కానీ నాకు సుప్రతిక మాత్రం ఎంత చిన్నగా పెట్టినా పర్లేదు కానీ సొంతంగా రాసింది అనిపించింది. సో దానికోసం నేను సుప్రతికకి ఇస్తున్నా. ఎస్, కంగ్రాచులేషన్ సుప్రతిక. నువ్వు ఒకసారి నాకు లింక్డ్ఇన్లో మెసేజ్ చేస్తే నేను నీ కాంటాక్ట్ అండ్ డీటెయిల్స్ తీసుకొని నేను నీకు డైరెక్ట్గా గిఫ్ట్ అనేది పంపిస్తాను. సో ఎస్, సైనింగ్ ఆఫ్, టెక్ బాయ్ దీపక్.